అంటూ మాకే రాలేదు. ఇప్పుడు వస్తారు అమ్మ. మేము ఇన్ని రోజులు పూజ చేసి మాకే కనపడలేదు అమ్మ. సంవత్సరాలుగా మేము చేస్తా ఉన్నాం పూజలు. మాకు దేవుడు కనపడని మీకు కనపడినారా? చెప్పు, కనపడతారా? వస్తారా? దేవుడా దేవుడా తోడు తోడు నీడ లేని వాడికి నువ్వే దిక్కు. దేవుడా దేవుడా అమ్మ అమ్మ నాయన లేని వాడికి నువ్వే దిక్కు. దేవుడా దేవుడా రా రామ్మ నా దగ్గరికి రామ్మ, నాన్న కష్టాలు తీరుద్దు. రామ్మ రామ్మ నువ్వే నా దిక్కు. రామ్మ వీళ్ళందరూ నోస్తున్నారు. రామ్మ మేము ఇన్ని రోజులు ఏమమ్మ ఇన్ని రోజులు చేస్తున్నాం. అమ్మ వచ్చిందా? అమ్మ రాదు. అమ్మ రాదు. నువ్వే రామ్మ. వీళ్ళందరూ రాదు రాదుతున్నారు. నువ్వే రామ్మ రాత. ఇన్ని సంవత్సరాలుగా పూజ చేస్తా ఉన్నాం నైనా, ఏ రోజు అమ్మ మమ్మల్ని కరుణించలేదు. నువ్వు పిలుస్తానే వచ్చేస్తుందా? రామ్మ వీళ్ళందరూ రావుతున్నారు చూసి. రామ్మ రామ్మ వీళ్ళందరూ చూసి నవ్వుతున్నారు. రామ్మ రామ్మ వస్తున్నారు. రామ్మ రామ్మ వీళ్ళందరూ చూసి నవ్వుతున్నారు. ఎప్పుడు నైనా కరుణించే దేవుడు చెప్పు. రామ్మ వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. రామ్మ అమ్మ రామ్మ వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారమ్మా. నాయనా అమ్మ వస్తుంది చూడండి. అమ్మ రాదు. రాదు రాదు అమ్మ. అమ్మ 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 వచ్చి మీ కోరికలు తీరుస్తుంది చూడండి. అమ్మ రాదమ్మా. అమ్మ రాదు. మేము ఇన్ని రోజులు చేస్తున్నాం కదా. రాదమ్మా. రాదు. అమ్మ రాదు. రాదు. అమ్మ రాదు. ఎందుకు తల్లి ఏడుస్తా ఉన్నావు? నాకు అమ్మ అయినా లేరమ్మా. నేను ఉన్నాను కదా తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలసిన అవసరం ఉంది. నీకు నేను మాట ఇచ్చినాను కదా, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అన్నాను కదా. మళ్ళీ ఎందుకు తల్లి ఏడుస్తా ఉన్నావు? ఎందుకు ఏడుస్తుండవు? కారణం ఏమి? మా అమ్మ చచ్చిపోయిందమ్మా. డాడీ పోలా తల్లి, మీ అమ్మ వాళ్ళు లక్షణంగా ఉంటారు, నా దగ్గరే ఉండారు. టెన్షన్ బాధపడద్దు తల్లి, సరేనా? నువ్వు ఏడవద్దు తల్లి. నువ్వు నా దగ్గర ఉండే బిడ్డవు కదా, నువ్వు ఏడవద్దు. ఎవరన్నా ఏమన్నా అన్నారా నిన్ను? ఎవరన్నారు తల్లి? వాళ్ళు తెలియని చేటలతో వాళ్ళ అవసరానికి దండం పెట్టుకొని, వాళ్ళ అవసరానికి నాకు ఈ పని జరగాలమ్మా, ఈ పెళ్ళిళ్ళు జరగాలి, ఆరోగ్యం బాగవ్వాలి, ఆ వివాహానికి తగిన బిడ్డ కావాలి, ఉద్యోగాలు కావాలి అని ముక్కోనేదానికి నా దగ్గరికి వస్తారే తప్ప, ఒరే మనకంటూ పుట్టినప్పటి మన అమ్మ తర్వాత ఎవరైనా అని ఎవరు నన్ను నమ్మి రారు బిడ్డ. ఇట్లాంటి అమాయక బిడ్డలు మాత్రమే, ఎవరు ఏమి అని లేకుండా, ఈ నాకు పలాని కోరిక కావాలని అడగకుండా నా కోసం ఎత్తుక్కుంటా వచ్చే బిడ్డలు, ఇట్లా కల్లా కపటం లేకుండా అమాయకంగా కొలిచే ప్రతి బిడ్డలకి మేము ఎప్పుడు వెంట ఉంటాము. ఏ టైంలో ఆ బిడ్డలు పిలిచినా మేము ఆ టైంలో ప్రత్యక్షం అవుతాం తల్లి. ఇది ఆ కాలము సత్యము, ఈ కాలము సత్యము, ఇది జరిగేది ఎప్పుడు సత్యమే తల్లి. ఎవరు నమ్మి ముక్కినారని కదా, ప్రతి ఒక్కరూ ముక్కుతారు. కానీ నాకు ఈ కోరిక కావాలని ఎవరు ముక్కకుండా, మా అమ్మ ఉంది కనీసం మా అమ్మ కోసం అన్నా మేము పోవాలని ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము కాపలా ఉంటాము. వాళ్ళు అనుకున్న కోరికలు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో జరగాలో ఆ టైంలో ఏ ఆటంకం రాకుండా సవ్యంగా నేను జరిపిస్తాను తల్లి. ఖచ్చితంగా ఇటువంటి బిడ్డల్ని మీరు ఎక్కడ ఎవరు యాడ కొలుచుకున్నా యాడ తిరగతా ఉండాలంటే అక్కడ ఇటువంటి బిడ్డల కాడ మేము ఉండామని అర్థము తల్లి. కాబట్టి ఇటువంటి బిడ్డలు ఎక్కడున్నా ఎగతాలు చెయ్యొద్దండి. చారదీసి పట్టి అన్నం పెట్టండి. మీ శక్తి ఉంటే చారదీసి చదువులు చెప్పియండి. అటువంటి పుణ్యము మా రూపంలో మీకు ఎదురు చూస్తా, మీరు అనుకున్న కోరికలు మేము తీరుస్తాం తల్లి. ఇది ఎప్పుడూ ఉంది, ఇది సత్యం తల్లి. ఇది సత్యము సత్యము సత్యము. అందరూ లక్షణంగా ఉండాలి, లక్షణంగా ఉండాలి. ఇది సత్యం.